హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా హ్యాపీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు గట్టిగా కుమ్మేయండి. నేను కొంచెం బయట ఉన్న ఫ్రెండ్స్, అందుకే వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నా. అందరూ మందేస్తూ చిందేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ తెలుగు డబ్బింగ్లో వచ్చింది కదా అని రివ్యూ చేయక తప్పట్లేదు. ఇదొక చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మూవీ. 1.5 hours మాత్రమే ఉంది. ఇందులో 18+ సీన్స్ అంటూ సపరేట్గా ఏమీ లేవు, కానీ జస్ట్ ఒక దగ్గర ఎక్స్పోజింగ్ అయితే ఉంది. మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మన హీరో మ్యాక్స్ జాంగ్ ఒకప్పుడు పెద్ద తోపు భయ్య, ఒక సోల్జర్ అనమాట. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రశాంతంగా కూర్చుని బొగ్గులు అమ్ముకుంటున్నాడు. అవును, విన్నది నిజమే మీరైతే. పాపం బిజినెస్ చేసుకుందామంటే విలన్లు ఊరుకుంటారా? రాజ్యంలో గొడవలు మొదలవుతాయి. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, రాకుమారుడు అనమాట. మనోడి దగ్గరికి వచ్చి పడతాడు. ఇక మనోడికి తప్పదు కదా, సరేలే బొగ్గుల తర్వాత అమ్మొచ్చు, ముందు వీళ్ళని నరికేద్దామని ఫిక్స్ అయిపోతాడు. మరి అక్కడ నుండి ఏం జరిగింది అనేది స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం విఆర్ ఓటీటీ అంటే నాకు ఏమీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఈ చైనీస్ పోస్టర్ చూసి కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. కానీ మూవీ నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. రీసెంట్ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కొన్ని వచ్చాయి మూవీస్, వాటితో కంపేర్ చేస్తే గాల్లో ఎగిరే ఫైట్స్ అయితే పెద్దగా ఏమి లేవు. తాడు లాగడం అలాంటివి ఏం లేవు. సో నాకు స్టోరీతో పని లేదు. మంచి ఓరమాస్ కత్తి ఫైటింగ్ కావాలి, రక్తపాతం జరగాలనుకుంటే ఏదో టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం. ఇంకా ఒక్క 3 యాక్షన్ సీన్స్ ఉన్నాయి అంతే. ఇంతకు మించి చెప్పుకోవడానికి స్టోరీ ఏం లేదు. ఆ యాక్షన్ సీన్స్ మరి ఈ సూపర్ ఏం కాదు, కానీ జస్ట్ ఓకే. ఒక వీరుడు ఒక పిల్లాడిని రక్షించడం అనేది మనం చాలా సినిమాల్లో చూసింది, అదే స్టోరీ అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ముఖ్యంగా మోస్వార్డ్ అనే ఒక భారీ కత్తి చేసే ఫైట్స్ అయితే కొంచెం కొత్తగా అనిపించాయి నాకైతే. యాక్షన్ సీన్స్ చాలా రియలిస్టిక్గా, వైర్ల వాడకం తక్కువగా ఉన్నాయి, గ్రాండ్గా ఉన్నాయి అనమాట, మెచ్చుకోవచ్చు. క్లైమాక్స్ ఫైట్ అండ్ మధ్యలో వచ్చే ఒక వర్షం అండ్ మంటల మధ్య జరిగే ఫైట్స్ అయితే బాగున్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, యాక్షన్ సినిమాలు ముఖ్యంగా కత్తి యుద్ధాలు ఇష్టపడేవారైతే జస్ట్ టైంపాస్ కోసం అంతే. చూడాలంటే చూడొచ్చు, లేదంటే వదలంటే వదలొచ్చు. ఎందుకంటే స్టోరీ మాత్రం పాత చింతకాయ పచ్చడే. మరి మీ ఇష్టం, ఇంకా చూడాలో వద్ద డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఓవరాల్గా మూవీకి ఎంత ఇస్తానంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.